ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజున. మరి ఈ సందర్భంగా మా జనసేన నాయకులకి, జనసేన వీరమహిళలకు అందరికీ నా నమస్కారం. ఈరోజు తెలంగాణలో పార్టీ చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా నడుస్తూ ఉన్నది. ఇప్పటికి ఈ రోజుకి 49,000 సభ్యత్వం అవడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో అది ఇంకా డబల్ అవడానికి అవకాశం ఉంది. అట్లాగే మొన్న స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తూ చాలా మందికి సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వచ్చింది. మరి రాష్ట్రంలో ఇద్దరు గెలవడం కూడా జరిగింది, కౌన్సిలర్ గాను, కార్పొరేటర్ కూడా. 13 సంవత్సరాల్లో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మరి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో బాగా డెవలప్ చేయాలనే దృష్టితో ఉన్నారు. మరి రాబోయే కాలంలో మన జనసేన పార్టీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చే టైంకి మనం కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అవుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తాం. ఇక్కడ తెలంగాణలో నాయకులందరూ కూడా చక్కగా మరి విలేజ్ స్థాయి దాకా కష్టపడటం జరుగుతుంది. ఈరోజు సభ్యత్వం కూడా విలేజ్ స్థాయి నుంచి మరి చేయడం జరుగుతుంది. మరి 119 కాన్స్టిట్యున్సీలో కూడా ఇవాళ జనసేన పార్టీ నమోదు కార్యక్రమం జరుగుతుందంటే, సభ్యత్వ నమోదు కార్యక్రమం చాలా సంతోషకరంగా ఉంది. ఎంత అవుతుందంటే, మరి 13 సంవత్సరాల నుంచి మన జనసేన నాయకులు తెలంగాణలో అంచెలంచెలుగా కష్టపడుతూ ఈ స్థాయికి తేవటం, వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఇప్పుడు కొత్తగా కూడా చాలా మంది జాయిన్ అయ్యి వారు కూడా మరి పార్టీలో చాలా కష్టపడి పనిచేయడం జరుగుతుంది. దానికి నిదర్శనం ఇవాళ ఇంత పెద్ద మొత్తంలో సభ్యత్వం అవటం, ఇంకా బ్రహ్మాండంగా ఇంకా సభ్యత్వం చేయడానికి ఇంకా ముందుకు చేస్తూ ఉండటం అంతా కూడా మరి వాళ్ళ జనసేన పార్టీకి తెలంగాణలో శుభదాయకంగా కనిపిస్తూ ఉంది. అట్లాగే మరి మన అధ్యక్షుల వారు పవన్ కళ్యాణ్ గారికి మరి తెలంగాణ గురించి ఫస్ట్ ఎక్కడ మీటింగ్ పెట్టినా తెలంగాణ గురించే మాట్లాడతారు. ఫస్ట్ మాట్లాడిన తర్వాత మిగతా మాట్లాడుతుంటారు. మరి పార్టీ కూడా తెలంగాణలోనే ఆవిర్భించడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఆయన కూడా ఏంటంటే ఒకటే ఏకైక కోరిక, ఇక్కడ కూడా మరి తెలంగాణలో కూడా జనసేన పార్టీ రెపరెపలాడాలనేది కోరిక ఉన్నది. కాబట్టి ఆ దిశగా మేము మా నాయకులంతా కూడా, మా సీనియర్ నాయకులందరూ కూడా అదే విధంగా కష్టపడటం జరుగుతోంది. మరి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన కూడా అదే విధంగా కష్టపడి జరుగుతోంది. రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన పార్టీ రెపరెపలాడద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జనసేన పార్టీ ఓకేనా జనసేన పార్టీ 2014లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి జనసేన పార్టీని తెలంగాణ గడ్డ పైన 2014 మార్చి 14వ తేదీన ఇక్కడ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్థాపించడం జరిగింది. స్థాపించిన అనంతరం వారు తీసుకున్నటువంటి సిద్ధాంతాలు, పార్టీ యొక్క సిద్ధాంతాలు పార్టీ శ్రేణులకు తెలియజేస్తూ ఈరోజు భారతదేశం మొత్తం జనసేన పార్టీ వైపు చూసే దిశగా మా అందరిని నడిపిస్తూ ఈ ఇరు రాష్ట్రాల, తెలుగు రాష్ట్రాల్లో పార్టీని తీసుకెళ్తున్న పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ రాష్ట్ర నాయకుల తరఫున, పార్టీ శ్రేణుల తరఫున, వీరమహిళలందరి తరఫున వారికి హృదయపూర్వక పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదే విధంగా రాబోయే రోజులలో ఈ తెలంగాణలో కూడా జనసేన పార్టీ లేకపోతే ఇతర పార్టీలు ఏవి కూడా ఇక్కడ మనుగడ ఉండవు. రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ జరిగే ఎన్నికలలో కూడా ఇక్కడ ప్రధానమైన భూమిక పోషించబోతుంది జనసేన పార్టీ. తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో ఈ తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ లేనిది మిగతా పార్టీలు కూడా ఉండబోవు. భారతదేశం మొత్తం చరిత్ర తిరగరాసి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాల వైపు చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా ప్రజలంతా కూడా ఒక మార్పు రావాల దిశగా ఎదురు చూస్తున్నారు. ఆ మార్పు దిశనే రేపు రాబోయే రోజులలో జనసేన పార్టీ ఇక్కడ ప్రధానమైన పార్టీల ధీటుగా జనసేన పార్టీ ఉండబోతుంది. మరొక్కసారి పార్టీ శ్రేణులందరికీ ఈ యొక్క 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.